ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి పంచగ్రహ కూటమి యోగిస్తోంది. 5 గ్రహాలు మంచి రాశులలో ఉన్నాయి. ద్వితీయంలో బుధుడు, తృతీయంలో చంద్ర, రవి, శుక్రులు, పంచమంలో గురువు. శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కాలం అనుకూలంగా ఉన్నది. ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. శ్రేయోదాయకమైన భవిష్యత్తుకి మార్గం సుగమమవుతుంది. అధికార లాభం సూచితం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇదే విధంగా మీరు చేపట్టే పనుల్లో విజయం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా మేలైన ఫలితాలుంటాయి. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ధనధాన్యాది లాభాలు కలుగుతాయి. పలు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. స్థిరమైన సంపాదన ఏర్పడుతుంది. మేలు చేసేవారు ఉన్నారు. తోటివారి సహాయ సహకారాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. శాంతంగా సంభాషిస్తూ సంతృప్తికరమైన విజయాలు సాధించండి. వారం ప్రారంభంలోనే మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం ఉత్తమం. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? దానం అవసరం లేదు.